భార్యాభర్తల మధ్యలో తగాదా ఉన్నప్పుడు ఈ స్త్రీ పురుషులిద్దరికీ ఆయుష్ తొందరగా క్షయమవుతుంది. అందుకని ఎప్పుడూ ఐకమత్యంతో ఉండాలి. యా భర్తారం పరిత్యజ్యమిష్టమశ్నాతి కేవలం గ్రామేవా సోకరీ భూయాత్ వల్గుర్వాపి స్వవిడ్భుజ. ఎప్పుడైనా భార్య భర్తకి పెట్టకుండా ఒక్కతే పాయసం చేసుకు తినేస్తే, దద్దోజనం చేసుకు తినేస్తే, కట్టుపొంగలు చేసుకు తినేస్తే, పిండి పులిహార చేసుకు తినేస్తే వచ్చే జన్మలో పిండిగా ఆవిడ మలమూత్రాలు తింటుంది. గ్రామేవా సోకరీ భూయాత్ అంటే గ్రామంలో సోకరం అంటే నేను మీకు చెప్పాలా, పందెయి పుడుతుంది. పందెయి పుట్టాక ఏం తింటుందో చెప్పక్కర్లా, లేదా మేకయి పుడుతుంది. అలాగే భర్త గారు బయట హోటల్స్లో తినేసి, అంటే బయట ఆ రోజుల్లో పూటకూళ్ళు అవి ఉండగా ఎక్కడో పిలిస్తే శుభ్రంగా తిని భార్య అన్నం గురించి పట్టించుకోకుండా ఆవిడికి పెట్టకుండా తింటే వాడు రాబోయే జన్మలో ఈ భార్య ఇంట్లో మలమూత్రాలు ఎత్తే పనివాడిగా పుడతాడు, భార్యకి గొడ్డు చాకరీ చేస్తాడు. కాబట్టి భార్యకి పెట్టకుండా భర్త తినరాదు, భర్తకి పెట్టకుండా భార్య తినరాదు. ఎప్పుడైనా ఊళ్ళో లేకపోతే పక్కనట్టండి. భార్యామణేమో అమెరికాలోను, భర్తగారు ఆస్ట్రేలియాలో ఉంట్లో అప్పుడు ఏం చేయలేరు, ఎవరు తిని వాళ్ళు తింటారు. ఇద్దరూ ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నప్పుడు మంచి మంచి పదార్థాలు చేసుకున్నప్పుడు ఆవిడ ఒక్కతే తినకూడదు, ఆయన ఒక్కడు తినకూడదు. ముఖ్యంగా హోటల్స్లో మధ్య మధ్యలో ఉద్యోగాలు చేసేవాళ్ళు క్యాంటీన్లోకి వెళ్ళిపోయి పెసరట్టు ఉప్మా తినేసి పెసరట్టు అయినా వాళ్ళు ఆవిడికి పట్టుకెళ్ళకపోతే ఏమవుతుందో భవిష్యత్తులో తెలుసుకోండి. భర్త గారు లేనప్పుడు ఈవిడ శుభ్రంగా పాయసం చేసుకుని గడగడ తాగేసి భర్త గారికి పెట్టకపోతే ఆవిడ ఏమవుతుందో తెలుసుకోండి అని పతివ్రతలు పార్వతి వంకతో మనకి చెబుతున్నారు. మాతృ పితృవంశాలు రెండింటినీ ధన్యం చేసి జీవితం గడపాలి. నగంగయా తయా భేదః యా నారీ పతిదేవత ఉమా శివసమౌ సాక్షాత్ తస్మాత్ తౌ పూజయేద్బుధః. ఉమా శివసమౌ సాక్షాత్ తస్మాత్ తౌ పూజయేద్బుధః. ఇక్కడ ద్వివచనం వాడారు. ఈ శ్లోకం కొంచెం రెండుసార్లు చెప్తాను. పతివ్రత అయిన స్త్రీకి గంగా నదికి తేడా లేదు. నా గంగయ తయా భేద. గంగే పతివ్రత అయిన స్త్రీ అంటే పతివ్రత అయిన స్త్రీ గంగా నది వలె ఇతరులను పవిత్రం చేస్తుంది. ఉమా ఆవిడే పార్వతి. మళ్ళీ విడదీయకుండా కలిపితే ఉమా శివసమవు సాక్షాత్ అంటే భార్యాభర్తలు కలిసి ఉంటే, ఓ భార్యాభర్తలు ఐకమత్యంతో కలిసి ఉన్నారు. ఎవరో ఎందుకు మీలాంటి వాళ్ళు ఉన్నారు పాపం గుంటూరులో పురాణం వినడానికి వచ్చే మహానుభావులు ఉన్నారు. దంపతులు ఎప్పుడూ ఐకమత్యంతో ఉంటారు. ఉపన్యాసానికి కలిసే వస్తారు, ఉపరి సన్యాసానికి కలిసే పెడతారు. అలాంటి కలిసి ఉండేటటువంటి భార్యాభర్తలు ఉమాశివసమవు అంటే ఇద్దరు పార్వతీ పరమేశ్వరులే. నిత్యం కలిసి ఉండే దంపతులే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి పండితుడైన వాడు అలా కలిసి ఉండే దంపతులు పూజించాలి. ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉండే దంపతులు ఉంటారు కదా, వాడిని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందోనండి. కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాను నేను. నాకు వాడిని చూస్తే అరుంధతి వశిష్ఠులు అనిపిస్తారనమాట. ఉపన్యాసానికి కలిసి వస్తారు, యాత్రలకి కలిసి వస్తారు. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి గురువు గారు ఎక్కడికి వెళ్తే వాళ్ళు వస్తూ ఉంటారు. అలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళని చూస్తే మనకు ముచ్చటేస్తుంది. ముచ్చట కాదుట, అలా నిత్యం కలిసి ఉండే దంపతులే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులని భావించి పండితుడైన వాడు వాళ్ళని పూజించాలి. ఇదే శ్లోకం మార్చి స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పాడు. అక్కడ ఇంకో కారణం చెప్పాడు. కారణం ఏంటి అంటే అది శివుడు చెప్పిందే, ఇది శివుడు చెప్పింది. అక్కడ వ్యాసుడే రాశాడు, ఇక్కడ వ్యాసుడే రాశాడు. కలిసున్న దంపతుల గురించి ఎక్కడ చెప్పారు, అక్కడ విధవని కొంతమంది గౌరవించట్లేదు. భర్త పోయినంత మాత్రం చేత ఆవిడ ముఖం చూడరు, కొందరు ఎదురుస్తే భయపడిపోతారు, ఆవిడని గౌరవించరు కదా. అది చాలా తప్పు అన్నాడు కాశీఖండంలో. ఇదే శ్లోకం నా గంగయా తయా భేద యానారి గతభర్తృక అంటే భర్త పోయిన స్త్రీ గంగా నదితో సమానం. ఉమా శివసమ ఆవిడే పార్వతి. తస్మాత్ కాబట్టి తాం ఆమెను బుధ బుధుడు పూజయేత్ పూజించాలి. పండితుడైన వాడు భర్త పోయిన స్త్రీని అమ్మవారి కింద భావించాలి, గంగలా పూజించాలి. అందుకే పూర్వం గంగా భాగీరథి సమానురాలైన అత్తగారికి అని ఉత్తరం రాసేవారు. అంటే ఈయన చెప్పేది భర్త పోయిన అత్తగారికి మళ్ళీ మీరు పొద్దున ఇంటికి వెళ్ళిపోయి మామగారు బతుకోటిగా రాసేయకండి, గొప్ప మునిగిపోతుంది. ఎప్పుడైనా భర్త పోయిన స్త్రీని సాక్షాత్తు గంగా భాగీరథి అని ఎవరు గౌరవించాలట. ఆవిడ ఎదురొస్తే ఏం కంగారు పడకూడదండి. ఈ ప్రపంచంలో దేనికి భయపడక్కర్లా.
మరి ఏమిటో తెలియదు కానీ ఎవడో దుర్మార్గుడు ఈ విధవలకు అన్యాయం చేశాడు. అక్కడి నుంచి చూడండి పాపడు ఆవిడకి అన్నం పెట్టక ఉప్పుడు పిండి పెట్టి చాకిరీ చేయించి ఉన్నగా గుండు కొరిగేసి మూల కూర్చోబెట్టి కొంతకాలం ఏడిపించారు. కానీ పురాణాలు అలా చెప్పలా. నేను సత్యమైన పురాణాలు చెబుతున్నాను. నా గంగయా తయా భేద అన్నాడండి. యా నారీ గతభర్తృక, భర్త పోయిన స్త్రీకి గంగకి తేడా లేదు. ఆవిడ ఉమా అంటే ఆవిడే పార్వతి, శివసమ ఈశ్వరుడితో సమానురాలు. తస్మాత్ కాబట్టి తాం ఆమెను పూజయేద్బుధ, పండితుడు పూజించాలన్నారు. ఇలా కొన్ని నేను చెబుతూ ఉంటే మహానుభావులు కొంతమంది కంటగింపై కట్టగట్టుకుని ఒకసారి నా దగ్గరికి వచ్చారు. ఈ శ్లోకాలు చూసుకోండి వెళ్ళి రండి అన్నాను నేను. అసలు కొంతమందికి ఏం బుర్రది ఉండదో ఏమిటో, మరి ఏం చేస్తారో తెలియదు. ఏమండి మీరు ఇలా చెప్పేస్తే రేపటి నుంచి విధవులు విజృంభిస్తారంటే అంటే ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోబెడదామని ఉద్దేశం. అలాగే శివుడిని పూజించు అంటే తప్ప, అవన్నీ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. శాస్త్రాల్లో చెప్పిన వాటిని అనుసరించాలి. ఈ విధంగా అనేక విధమైన ధర్మాలు చెప్పాక పార్వతి అలాగే నడుచుకుంటాను అన్న తర్వాత ఈ రథాలు బయలుదేరాయి. దారి పొడుగుతూ అందరూ అనేక రకాలైన ప్రార్థనలు చేసుకుంటూ మొత్తం మీద కైలాసానికి వెళ్ళారు. ఈశ్వరుడు అత్తమామల్ని వెనక్కి పంపాడు. హిమాచలుడు కూడా వివేకంతో వెనక్కి వెళ్ళాడు. శివుడు విష్ణువుని బ్రహ్మని మీరు కూడా ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళండి అన్నట్ట. అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళాక ఆ కన్నా బ్రహ్మాది దేవతలకు ఇచ్చిన కానుకలు ఇచ్చి, బ్రహ్మగారు మరి కులపురోహితుడు కదా, బ్రహ్మగారు దగ్గరుండి పెళ్లి చేయించాడు. బ్రహ్మే బ్రహ్మ, అందుకని బ్రహ్మని ప్రత్యేకంగా గౌరవించాడు. పెళ్లి చేయించిన పురోహితుణ్ణి, శ్రాద్ధ కార్యములు చేయించిన పురోహితుణ్ణి సంతోషపెట్టాలి శాస్త్ర ప్రకారంగా. వాళ్ళకి ఎప్పుడు కష్టం కలగకుండా చూసుకోవాలి. అందుకే శివుడు అన్ని రకములుగా వాళ్ళని గౌరవించి తర్వాత తన దారిన తాను వెళ్ళిపోయాడు. శివోపి స్వగిరౌ తస్థౌ పార్వత్యా వికరన్ముద. కైలాస పర్వతానికి వెళ్ళాడు. అంటే భూలోక కైలాసం కాసమండి. భూలోకంలో హిమాలయాన్ని భూలోక కైలాస పర్వతం అంటారు. పైన ఊర్ధ్వలోకంలో మహా దూరంలో, మామూలు దూరం కాదనమాట, బ్రహ్మలోకం విష్ణులోకం దాటాక వస్తుంది కైలాసం. అంత ఊర్ధ్వలోకంలో ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత సౌందర్యంతో విశాలముగా ఉండేటటువంటి ఒక నగరం కైలాసం అని పిలువబడుతుంది. ఆ కైలాసంలోకి శివుడు పార్వతీ సమేతంగా తన ప్రమథగణాలతో చేరాడు. ఇదంతా నారదునికి బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. చెప్పామన్నాడు తెలుసా, ఇది మామూలు ఘట్టం కాదు, పరమ పవిత్రమైన పార్వతీ పరమేశ్వరుల యొక్క ఘట్టం, కైలాసగమన ఘట్టం. యశస్యం స్వర్గ్యం ఆయుష్యం పుత్రపౌత్రకరం పరం సర్వకామప్రదం చేక భుక్తిదం ముక్తిదం సదా. ఈ కథని శ్రద్ధతో వింటే కీర్తి పెరుగుతుంది, స్వర్గం వస్తుంది, ఆయువు పెరుగుతుంది. ఆయుర్దాయం ఉన్నవాడు ఏ పనైనా చేయగలుగుతాడు. ఇంట్లో పుత్రులు మనుమలు, అలా వంశం అభివృద్ధి అవుతుంది. పుత్రపౌత్ర ప్రదం ఇది. ఎంతెందుకు, మనస్సులో పవిత్రమైన ఆలోచన ఏది చేసినా, మంచి ఆలోచన ఏది చేసినా ఆలోచన వెంటనే నెరవేరుతుంది. ఇహ భుక్తిదం, ఈ లోకంలో భుక్తినిస్తుంది. ముందు భుక్తి ఉంటేనే ముక్తి గురించి ఆలోచిస్తాం కాబట్టి ముందు భుక్తినిస్తుంది, తర్వాత ముక్తి ఇస్తుంది. అపమృత్యు ప్రశమనం మహాశాంతికరం శుభం. కొంతమందికి వారు చేసిన పాపాల వల్ల అకాల మరణం వస్తుంది, అపమృత్యు వస్తుంది. అంటే యాక్సిడెంట్లో చచ్చిపోవడమో, లేకపోతే రోగాలతో చావడమో, ఏ నదిలోనో కొట్టుకుపోయి చావడమో, లేకపోతే గుండెపోటుతో హఠాత్తుగా ఆయువు తీరకుండా చావడమో, ఇవన్నీ అపమృత్యువులని పిలువబడతాయి. మనం చేసిన కొన్ని పాపాల వల్ల ఆయువు తరిగి తొందరగా చచ్చిపోతామట. ఇది శ్రద్ధగా వింటే అటువంటి అపమృత్యువులు తొలగి ఆయువు పెరిగి వీడు పవిత్రంగా జీవించి పవిత్రంగా మరణించి సుఖంగా మరణించి పరమేశ్వరుడి సన్నిధానానికి వెడతాడు. మహాశాంతిని నిరంతరం ప్రసాదిస్తుంది ఈ కథ. కొంతమందికి రాత్రి పడుకుంటే తెల్లారేదాకా అన్ని చెడ్డ కలలే వస్తాయి. సర్వదుస్వప్నశమనం బుద్ధి ప్రజ్ఞాది సాధనం. ఈ భయంకరమైన చెడ్డ కళల వల్ల వచ్చే ఫలితాలు తొలగించి చెడ్డ కళని కూడా, దుస్వప్నమును కూడా సుస్వప్నం చేస్తుంది ఈ కథ. కొందరికి ఎంత చెప్పినా బుర్రకి వెలగదు, బుద్ధి పెరగదు. ఈ కథ విన్నవాడికి బుద్ధి కూడా పెరుగుతుంది, ప్రజ్ఞ పెరుగుతుంది. బుద్ధికి ప్రజ్ఞకి తేడా ఉంది. బుద్ధి ప్రజ్ఞ అవడానికి తెలివితేటలకి పర్యాయ పదాలైనా ప్రజ్ఞ
నవోన్మేషశాలిని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, స్వతంత్రమైన ఆలోచనలు రావడాన్ని ప్రజ్ఞ అంటారు. ఈ కథ విన్నవాడికి మంచి మంచి ఊహలు వస్తాయి, పని ఎలా చేయాలో తెలుస్తుంది, బండ పనిని కూడా సులభంగా చేయగలుగుతాడు. కొన్ని వందల మంది చచ్చిపోయే చోట ఎవరూ చావకుండా సులభముగా పని ముగించే తెలివితేటలు వస్తాయి. ఇది కీర్తిని అంతకంతకీ పెంచుతుంది. శివునికి ఎంతో ఇష్టమైన కథ ఇది. ఈ వృత్తాంతం విన్నవాళ్ళు నిత్యం ఆనందంతో బ్రతుకుతారు. శ్రద్ధతో భక్తితో విన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు వస్తాయి. ఇంకా చెప్పాడు, దేవాలయాల్లో ఇది చదివినా విన్నా, అందుకే సాయంకాలం పూట దేవాలయాల్లో ఈ క్యాసెట్లు వేసేవారు, శివపార్వతుల కళ్యాణం సంబంధించిన ఘట్టాన్ని. అప్పుడు ఆ ఘట్టం దేవాలయంలో వినడం వల్ల ఆ వ్యక్తికి ఒక ఆలయమును కట్టించి ప్రతిష్టా మహోత్సవం చేసి ఆ సమయంలో బ్రాహ్మణులకు 1,00,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందట. ఇంకా ఇదే కాదు, ఎవరైనా ఇప్పుడు గుళ్ళు కడుతున్నారుగా, ఏ గుళ్ళు అయినా సరే, అక్కడ ఇది చదివితే అంత లాభం చెప్పాడు. పఠేత్ ప్రతిష్టాకాలేతు దేవాదీనాం విశేషతః శివస్య సర్వకార్యస్య ప్రారంభే చ సుప్రీతతః. ఆలయాల ప్రతిష్టా సమయంలో, అందులో ముఖ్యంగా శివాలయ ప్రతిష్టా సమయంలో దీనిని చదివితే అటువంటి వాడు శాశ్వతంగా శివపార్వతుల పాద సన్నిధిలో ఉంటాడు. అతనికి పనులన్నీ సులభంగా నెరవేరతాయి. ఇది ఒకవేళ చదవలేకపోతే వింటే చాలన్నాడు. శృణుయాద్వా అంటే కనీసం విన్నా చాలు. అందరూ చదవలేరు కదా, చదవలేని వాడు వింటే కూడా శుభమును పొందుతాడు. ఇది పార్వతీఖండం రుద్ర సంహితలో చాలా అద్భుతమైన ఘట్టం. ఇక్కడితో పార్వతీఖండం అనే ఘట్టం కూడా ముగిసిందనమాట. మనకి మొత్తం 7 భాగాల్లో దాదాపుగా 3 భాగాలు ముగిశాయి. ఇంకా 4 భాగాలు ఉంటాయి. వీటిల్లో ఈ 4 భాగాలు మరింత గొప్ప, దేని దారి దాందేనండి. శివపురాణంలో చెరుకు గడ ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్య మధ్యలో కడుపుకి మధ్యలో తీపున్నట్టుగా ఉంటుంది. అన్నిటికీ మించి 12 జ్యోతిర్లింగాలు వస్తాయి. ఇంకా 12 జ్యోతిర్లింగాల కాలంలో మాత్రం మీరు ఇక్కడే ఉండి వినగలిగితే మాత్రం జ్యోతిర్లింగములన్నీ ఒకే రోజు ఆకాశ ప్రయాణం చేసి దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుందని చెప్పాడు చివరిన. 12 జ్యోతిర్లింగాలు ఒక్క రోజులో ఎవడు చూడగలడండి? మనకి శివపురాణంలో కథ ఉంది. పూర్వం ఒక యక్షుడు ఉండేవాడు. శాపవశాత్తు భూలోకంలో పడతాడు, నానాయాతన పడతాడు. ఆ యక్షుడు భూలోకంలో పుట్టాక శాప విముక్తి ఎలాగని అడిగితే, ఒకే రోజు నువ్వు శివరాత్రి పర్వదినం నాడు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపు మొత్తం శివలింగాలు జ్యోతిర్లింగాలు చూసి కనుక ఇంటికి వస్తే నీకు శాప విముక్తి అన్నట్ట శివుడు. ఒక్క రోజులో జ్యోతిర్లింగాలు ఎవడు చూస్తాడు? ఇన్ని లింగాలు. కానీ వాడు యక్షుడు అవటం వల్ల, కారణజన్ముడు అవడం వల్ల, వాడు అదృష్టం వల్ల సంచార వృక్షములు ఒక వృక్షం ఉంటుంది. ఆకాశంలో తిరిగే చెట్లు ఉంటాయి కొన్ని, అవి ఇప్పటికి కూడా శ్రీశైలం అడవుల్లో ఉంటాయి. అవి మనకి తెలియవు, తెలిస్తే ఇంకా మన అదృష్టం. ఆ చెట్టు ఎక్కాడు వాడు. ఆ ఎక్కగానే చెట్టు వరసగా మొత్తం అన్ని లింగాలని చూపించేసింది. దాంతో వాడికి శాప విముక్తి అయిపోతుంది. దాన్ని తెలుగులో సినిమా కూడా తీసినట్టు గుర్తు నాకు. ఈశా గిరీశ మహేశ అని ఒక అద్భుతమైనటువంటి పాట కూడా ఉందే, లింగ పురాణంలో కథ అనమాట. అది శివపురాణమే కాకుండా లింగ పురాణం ఒకటి ఉన్నది, 18 పురాణాల్లో. లింగ పురాణంలో ఆ యక్షుడు కథ ఉంటుందన్నమాట. అద్భుతం అనమాట. ఏమో అద్భుతమైన పాటలు అండి అవి. ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ గంగా తరంగాల కలుషాలు మాపే కాశీపురాధీశ విశ్వేశ్వరా కాశీపురాధీశ విశ్వేశ్వరా అనగానే ఆ విశ్వేశ్వరుడు అలా కంటి ముందు సాక్షాత్కరించటండి. అలా అన్ని లింగములు ఒకేసారి ఆయన చూస్తాడు. ఇది పురాణాల్లో జరిగింది. కానీ మనం ప్రత్యక్షంగా జ్యోతిర్లింగములన్నీ ఒక్క యాత్రలో, ఒక్క ట్రిప్పులో, ఒక రోజులో చూడగలమా? అసంభవం. అలాంటి చెట్టు ఉంటే కూడా కష్టం మనకి. ఎందుకంటే చెట్టు దిగి అక్కడికి దండం పెట్టుకుందామంటే తలుపులు మూసేస్తారు. వాడు యక్షుడు కాబట్టి లోపలికి వెళ్ళి బయటికి రాగలిగాడు. కాలికి ఒక పసరు ఉంటుంది. ఆ పసరు ఒక పెసరు ఎవడన్నా కొసరుగా రాస్తే అప్పుడు మనం వెళ్ళి చూడగలుగుతాం. దాన్ని పాదరసము, పాదలేపము అంటారు. ఈ పాదలేపం అనే ఔషధం కాలికి రాసుకుంటే మాత్రం విశ్వేశ్వర దర్శనం అంటే విశ్వేశ్వరాలయానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని ముట్టుకుంటాం. మళ్ళీ కళ్ళు మూసి తెరిచేలో పక్కన నుంచి వరసగా 12 జ్యోతిర్లింగాలు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం
త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం ఘృష్ణే శంచ విశాలకే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. వీటిల్లో సాధారణంగా మానవ మాతృడు అంత తేలిక వెళ్ళలేనిది హిమాలయాల్లో కేదారేశ్వరుడు. అక్కడికి రమ్మంటే మాకు చలి అండి, మాకు పడదండి అంటారు పాపం కర్మ. కాబట్టి అది చూడటం చాలామంది వల్ల కావట్లే పాపం. చూస్తున్నారు కదా మనం 12 జ్యోతిర్లింగాలు చూడటం అంటే అంత తెలియదండి. ఈ 12 కూడా ఈ కథని నేను చెప్పిన జ్యోతిర్లింగ మహిమని విడిచిపెట్టకుండా ప్రత్యక్షంగా క్షణం మనస్సు పోకుండా వినాలి. శివుడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి పార్వతీదేవిని తన నగరానికి తీసుకెళ్ళాడు. కైలాసంలో ఈ గృహ ప్రాంగణం లోపల విచిత్రమైన గుహ ఉంది. ఆ గుహలోకి ప్రమదగణాలు కూడా అడుగుపెట్టరు. శివుడు ఏం చేశాడు, నంది, భృంగి, మీరంతా ప్రమదగణాలు ఈ ప్రాంగణం దగ్గర కాపలా కాయండి. మేము ఈ లోపల నుంచి ఒక గుహలో కడతాం. మేము బయటకు వచ్చేదాకా ఎవరిని లోపలికి పంపద్దు. ఇది నా ఆజ్ఞ, ధిక్కరించకండి అని చెప్పి వాళ్ళని ఆజ్ఞాపించాడు. అంటే ఇంకా ఏకాంతానికి ఎవరు భగ్నం కలగజేయకూడదు అన్నాడు ఆయన. ఆ లోపలికి వెళ్ళిపోయి 1000 సంవత్సరములు లోపలే ఉండిపోయాడు ఆయన. అమ్మవారు ఆయన కలిసి విహరించారు, తాండవ నృత్యం చేశారు, పాటలు పాడుకున్నారు. లౌకిక కామం కాదు కదా, అది ప్రకృతి పురుషుల యొక్క సంబంధం అది. అందుకే వాళ్ళిద్దరూ బ్రహ్మానంద భరితులై తిరుగుతున్నారు. ఈ లోపు 1000 ఏళ్ళు గడిచిపోయింది. గుహలోంచి శివుడు పార్వతి రారు. ప్రమదగణాలు లోపల కడకుండా బయటే కాపలా కాస్తూ కూర్చున్నారు. తారకాసురుడు వచ్చే రోజు తాట తీస్తున్నాడు దేవతల్ని. వీళ్ళందరినీ ఈటుతో కొడుతూ ఉంటే వాళ్ళ తాట లేచిపోతూ ఉంటే వాళ్ళందరూ శివుడు మన మాటే మర్చిపోయాడరా బాబు అని శివుడి కోసం పాటలు పాడడం మొదలెట్టారు. చివరికి వీళ్ళంతా కలిసి ఇంద్రుడితో సమావేశమయ్యారు. వివాహం కృతవాన్ శంభు, శంభుడు పెళ్లి చేసుకున్నాడు. మనందరి ప్రయత్నం ఫలించింది. ఆత్మారాముడు ఏ విధమైన కామములు లేని శివుడు మన కోసం వివాహం చేసుకున్నాడు. కానీ ఆయనకు కుమారుడు కలగలేదు. శివుడికి పుత్రుడు పుట్టకపోతే, కుమారుడు కలగకపోతే తారకాసురుడు ఎలా చస్తాడు? వాడు చావకపోతే మనం చచ్చిపోయేటట్టున్నాం. ఎందుకింత ఈ దేవదేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటూ దుఃఖించారు. మరి ఇప్పుడు మనం చేసేదేముంది, మనందరం కలిసి బ్రహ్మ దగ్గరికి వెళదాం అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ వాళ్ళందరినీ ఆశీర్వదించి వరాలు ఇవ్వడం వరకే కానీ మిగతా పనులు నేను చేయలేనని మీకు తెలుసు కదా, అందుకని మనందరం నారాయణుని దగ్గరికి వెళదాం అని బ్రహ్మదేవుడు వాళ్ళతో కలిసి యయుర్ నారాయణాంతికం శ్రీమన్నారాయణ సన్నిధానానికి వెళ్ళారు. జరిగిందంతా చెప్పారు. సహస్రవర్ష పర్యంతం దేవమానేన శంకరః రతౌ రతశ్చ నిశ్చేష్టో యోగీ విరమతే నహి. ప్రభు నారాయణ, దేవమానం ప్రకారం 1000 సంవత్సరాలు గడిచిపోతోంది. యోగీశ్వరుడైన శివుడు పార్వతీ సమేతంగా మాకు దర్శనమివ్వడం లేదు. కుమారుడి యొక్క జన్మమూ కాలేదు. తారకాసుర వధ ఎలా జరుగుతుందో తెలియదు. మేము తారకుని వధ జరగక వ్యధ పొంది ఈ కథంతా నీకు చెప్పడానికి వచ్చాం, మమ్మల్ని అనుగ్రహించు అనగా శ్రీమన్నారాయణుడు అప్పుడున్నాడు. చింతానాస్తి జగద్ధాత సర్వం భద్రం భవిష్యతి. బ్రహ్మ, ఏమి చింతించద్దు, త్వరలో సర్వం మంగళమవుతుంది. దేవదేవుడు మహాప్రభుడు శంకరుడు మన దగ్గరికి రాకపోతే మనమే ఆయన దగ్గరికి వెడదాం. శివుడు మన దగ్గరికి వస్తాడా, ఇదిగో కుమారుడు అని కుమారుడిని మనకు అప్పగిస్తాడా? కుమారుడిని తెచ్చుకునే మార్గం మనం ఆలోచిద్దాం. కాకపోతే ఒక ఇబ్బంది ఒకటి ఉన్నది. వాళ్ళు ఉన్న చోటికి మనం వెళ్ళకూడదు. భార్యాభర్తలు ఏకాంతంగా విహరిస్తున్న చోటికి ఎవడన్నా వెడితే వాడు మహాపాపాత్ముడు అవుతాడు. అలాంటి పాపాత్ముడు కాలసూత్రం అనే నరకానికి వెడతాడు. పూర్వం ఇంద్రుడు రంభతో విహరిస్తూ ఉండగా దుర్వాసుడు వచ్చి వాళ్ళని అడ్డం కొట్టాడు. దాంతో దుర్వాసుడికి భార్య చచ్చిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భార్యా వియోగంతో బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఈ మన్మథుడు ఉన్నాడే, ఏది బ్రహ్మపుత్రుడు, నాకు పుత్రుడు, లక్ష్మికి పుత్రుడు అయినవాడు వీడు. ఇతడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కడ పుత్రుడు అయ్యాడు. ఇతడు శివుడి కంటి మంటకి ఎందుకు దగ్ధమయ్యాడో తెలుసా? ఒకప్పుడు ఘృతాచి అనే స్త్రీతో బృహస్పతి తిరుగుతూ ఉంటే ఆ ఇద్దరికి మధ్యలో విఘాతం కలిగించాడు. అందుకే కంటి మంటకి భస్మం అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఏం జరిగింది? బృహస్పతి ఘృతాచి తిరుగుతున్నారట. కాముడు వచ్చి ఘృతాచి నాకు కావాలన్నాడు. బృహస్పతిని గంటేశాడు. ఈ ఘృతాచిని లాక్కుపోయాడు.
ఆ పాపం వల్ల బృహస్పతికి అన్యాయం చేసిన పాపం వల్ల ఇతడు భస్మయ్యాడు. ఈ కాముడు కృతాచే కలిసి ఉండగా బృహస్పతి వచ్చి కాముడిని 4 తన్ని మళ్ళీ బృహస్పతి కృతాచిని ఎత్తుకుపోయాడు. ఆ పాపం వల్ల చంద్రుడు తారను అపహరించాడు. గౌతమ మహర్షి మోహిని అనే ఆవిడతో కలిసి తిరుగుతూ ఉంటే ఆ సమయంలో ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. మోహిని అని ఒక గొప్ప సుందరీమణి ఉండేది. ఆవిడ గౌతమ మహర్షికి కూతురు అవుతుంది వరుసకి. అందుకని గౌతమ మహర్షి తన కూతుర్ని వెంట పెట్టుకుని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. ఒక రోజున ఆయన జపానికి వెడితే గౌతముని కూతురు పరమసుందరి అని తెలుసుకున్న చంద్రుడు వచ్చి ఆవిడ ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు. గౌతముడు ఏది నా కూతురు మోహిని మోహిని అని తిరిగాడు. చివరికి ఎవరో చెప్పారంట చంద్రుడు నీ కూతుర్ని ఎత్తుకుపోయాడని. దాంతో ఆయన ఒళ్ళు మండిపోయి చంద్రుడిని చెడమడ తిట్టి తన కూతుర్ని బలాత్కారంగా ఇంటికి లాక్కొచ్చేశాడు. పెళ్ళయిన తర్వాత నువ్వు పట్టుకెళ్ళడం తప్పు అని చంద్రుడు చెబుతూ ఉంటే వినిపించుకోలేదు. వివాహిత అయిన స్త్రీని వెనక్కి లాక్కుపోయిన పాపంతో గౌతమ మహర్షి అహల్యకి దూరమై చాలా కాలం ఆవిడని శపించి వియోగంతో యాతన పడ్డాడు. గౌతముడికి అహల్యకి వియోగానికి గల కారణం చంద్రుణ్ణి మోహిని విడదీయడం. హరిశ్చంద్రుడు ఒక రోజున వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూద్దామని రైతు దంపతులను చూసుకుంటూ వెళ్ళాడు. ఓ చోట ఓ రైతు తన భార్యతో పాటు గుడిసెలో విహరిస్తూ ఉంటే, రాత్రిపూట విహరించవలసిన వాడు పగటిపూట గుడిసెలో విహరిస్తావా, పంట పొలాలను చూడడం మాని పంట పండించడం మాని అని తిట్టి వాళ్ళ రతిక్రియకి భంగం కలిగించాడు. దాంతో హరిశ్చంద్రుడు భార్య నమ్ముకుని ఎంత యాతన పడ్డాడో తెలుసా. ఆ రైతు దంపతులను విడదీశాడు హరిశ్చంద్రుడు. దానివల్ల భార్యను నమ్ముకోవాల్సి వచ్చింది. హరిశ్చంద్రో హాలికంచ వృషల్యా సహ సంయుతం. రైతు దంపతులను విడదీసిన పాపం హరిశ్చంద్రుడిని కట్టి కొడిపితే పాపం ఆయన భార్యని కాశీనగరంలో అమ్ముకుని ఎంత యాతన పడ్డాడు. ఆ తర్వాత శివానుగ్రహంతో అందులోంచి బయటపడ్డాడు. ఈ విధంగా చాలామంది భార్యాభర్తలు విడదీసిన రతిక్రీడకి భంగం కలిగించిన ఆ పాప ఫలితం అనుభవించారు. మనం అలా అనుభవించకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే కైలాసానికి వెడదాం, వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చుందాం, కొద్ది రోజులు ఎదురు చూద్దాం, అంతకీ రాకపోతే అప్పుడు చూద్దాం అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. ఆయనకి అన్నీ తెలుసు కదా. శివుడు ఒక కొండ గుహ లోపలికి వెళ్ళిపోయాడు. కైలాసం నుంచి గుమ్మం దగ్గర కాపలాగా ప్రమథగణాలను పెట్టాడు. ఎవరిని లోపలికి వదలద్దన్నాడు, తానే బయటకు వస్తానన్నాడు. ఇదంతా తెలుసు. తెలిసిన ఏమెరగినట్టుగా గుమ్మం దగ్గరికి వెళ్ళి, నందీశ్వరా, ఏడి స్వామివారు, ఈశ్వరుడు ఏమైపోయాడు? హే శంకర శివకుత్ర గత సర్వ ప్రభుర్గణా. ఓ శంకరగణాలరా, శివుడు అంటే మీకు ఎంతో ఇష్టం, శివుడు ఎక్కడున్నా మీకే తెలుస్తుంది, అందుకే మాకు చెప్పండి, ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగట. అప్పుడు నందీశ్వరుడు నవ్వి, ఎంతో పూర్వం మీరు అనుకున్న సమావేశము సంభాషణ అన్నీ మాకు తెలుసు, అన్నీ తెలుసుండి స్వామి ఏమి ఎరగనట్టు నన్ను అడుగుతున్నావా? అయినా చెబుతున్నావు విను. ఈశ్వరుడు ఇక్కడికి రాగానే మమ్మందరని ఈ గుహా ప్రాంగణం దగ్గర కాపలా పెట్టాడు. నా అంతట నేను వచ్చేదాకా మీరు లోపలికి రావద్దు అని లోపలికి వెళ్ళాడు. ఆ లోపల ఎంత దూరం వెళ్ళారో, ఎక్కడున్నారో, అసలు లోపల ఏముందో ఇంతకాలంగా మేము శివుడికి కాపలాగా వస్తున్నాం మాకు తెలియదు. ఎందుకంటే ఈ ఒక్క ప్రాంతం నిషిద్ధం. లోపలికి నందీశ్వరాదులు కూడా వెళ్ళరు. కేవలం అమ్మవారు అయ్యవారు మాత్రమే వెడతారు. అదొక విచిత్ర గుహ. అది మామూలు గుహ కాదట, ఈశ్వరుడి యొక్క హృదయ గుహ, చిద్గుహ. దహరాకాశం అని పేరటది. ఈశ్వరుడు యొక్క దహరాకాశంలోకి ఆయన మనసులోకి ఎవరు వెళ్ళగలరండి? అమ్మ తప్ప. అందుకే మేము కూడా వెళ్ళలేకపోతున్నాం అన్నారు వాళ్ళు. అప్పుడు విష్ణువు ఇంక చేసేదేముంది, శివుడు తనంత తాను వచ్చేదాకా వీళ్ళు లోపలికి వెళ్ళరు, మనల్ని వదలరు. కాబట్టి మనం ఈ గుమ్మం దగ్గర కూర్చుని కాస్త చెక్క భజన చేసుకుందాం అని అందరూ కలిశారు. హార్మోనియం పెట్టి ఒక ఆయన ఇప్పాడు, డ్రమ్ ఒకటి తీశాడు మధ్యలో. ఇక మైకులు పుచ్చుకునే వాళ్ళు ఉంటారు, స్టూల్ తెచ్చుకున్నవాడు స్టూల్ తెచ్చి కూర్చుంది. అందరూ భజన మొదలుపెట్టారు. శివ శివ శంభో భవభయహర శంభో, శివ శివ శంభో భవభయహర శంభో, కింకరోషి మహాదేవాభ్యంతరే మహేశ్వర, తారకార్తాన్ సురాన్ సర్వాన్ పాహినః, శరణాగతాన్ పాహినః. శివ శివ శంభో అంటూ పాడడం మొదలుపెట్టారు. ఓ మహాదేవ, తారకాసురుడి చేత నలిగిపోతున్న ఈ దేవతల్ని రక్షించకుండా కొండగుహలో ఏం చేస్తున్నావు, ఎక్కడ విహరిస్తున్నావు? కష్టాలలో ఉన్న మమ్మల్ని తక్షణం వచ్చి రక్షించు, దుష్ట శిక్షణ చెయ్యి, శిష్ట రక్షణ చెయ్యి, కష్ట విముక్తుల్ని చెయ్యి, కష్టాత్ముడి నుంచి మాకు విముక్తి కలిగించు అంటూ ఆయన స్తోత్రం మొదలుపెట్టాడు.
దేవతలు ఆయనతో పాటు గొంతు కలిపారు. మహాభక్తితో సంవత్సర కాలం పాటు భజన చేసేట వాడు. అంతకంతకీ తాదాత్మ్యం చెందారన్నమాట. పరమభక్తితో చేశారు. ఏం చేశారు? శివభజన చేశారు. సంకీర్తన అందుకే గొప్పదన్నాను నేను చాలాసార్లు. వాళ్ళు అక్కడ ఇంక వేరే ఏమీ చేయలేదు, కేవలం సంకీర్తన చేశారు. కాకపోతే వాళ్ళకి మనకో తేడా ఉందనుకోండి. బ్రహ్మదేవుడి గొంతు ఎంత బాగుంటుంది మరి, ఆయన సరస్వతి వల్లభుడు. ఇక విష్ణుమూర్తి అసలు సర్వం ఆయనలోంచి వచ్చాయి. చతుషష్ఠి కళామయుడు ఆయన. ఆయన పాడితే బృందావనంలో ఉన్నటువంటి పాములు వచ్చి పడగలు విప్పాడేవట. చెట్లు కూడా పులకించిపోయి అటు ఇటు కదిలేవి. ఎండిపోయిన చెట్లు చిగురించేవి, బండరాళ్ళు కరిగిపోయేవి, నదులు స్త్రీ రూపాలు ధరించి ఆయన దగ్గరే చేరేవి. ఏం వర్ణించారండి భాగవతంలో. ఆ మహానుభావుడితో పోల్చడం మనం ఎవరిని పోల్చలేం. ఆ కంఠమే కంఠం. ఎందుకంటే ఆయన పరమాత్ముడు. అసలు సంగీతం అనే కళే ఆ జగద్గురుడైన శ్రీకృష్ణ పరమాత్మ నుంచి పుట్టింది. ఆ పరమాత్ముడు ఇప్పుడు శివుడి గురించి గానం చేస్తున్నట. ప్రళయ గంభీర తాండవ కేళీలోలా ప్రణవలీలా మృత్యుంజయ శంభో శంకర గౌరీశ సాంబ సదాశివ పరమేశ శంభో శంకర గౌరీశ సాంబ సదాశివ పరమేశ అంటూ వాళ్ళంతా గానం చేస్తూ ఉంటే ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో దహరాకాశంలో ఆ గుహాకాశంలో అమ్మవారితో కలిసి తాండవ నృత్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన విన్నా బయటికి రాలేదు. పార్వతీదేవితో నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో ఆపి వస్తే అమ్మకు కోపం వస్తుందేమోనని, దాంతో ఇంకా వాళ్ళు పాడే కొద్దీ ఆ పాట చెవిలోకి రానివ్వకుండా చేసి మహాతాండవం చేశాడు ఆయన. అందుకే దాన్ని గంభీర తాండవం అన్నారు. ప్రళయ గంభీర తాండవ కేళీలోలా ప్రణవలీలా మృత్యుంజయ. ఆయన మంచి గంభీరంగా నృత్యం చేస్తున్నాడు. అప్పుడు జరిగిందట, కైలాసం కదిలిపోయింది. కైలాసం కింద ఉన్న లోకాలు కదిలాయి. భూమి దాకా వెళ్ళిపోయింది ఆయన పాదం. వాళ్ళ యొక్క ఈ భజన చప్పుళ్ళు, శబ్దాలు, గానాలు ఇవన్నీ భూమిని తాకాయి. దాంతో భూమి చప్పుడు తట్టుకోలేదు, శివుడి యొక్క పాదాల ఘాతము తట్టుకోలేకపోయింది. మొత్తం భూమి అటు ఇటు కదిలిపోయింది. అకాలంలో భూకంపం వచ్చేసింది. దాంతో వీళ్ళు మరింత కంగారు పడ్డారు. సమస్త లోకాలు ప్రళయంతో నశించిపోయేటట్టున్నాయి. అసలే రాక్షసుల వల్ల మేము ప్రళయం పొందుతూ ఉంటే ఇంకో విలయం సృష్టిస్తావా మహాత్మా, ఈశ్వర రా రా రక్షించన్నారు. ఇక ఈసారి శివుడు పార్వతీదేవిని ఠక్కన వదిలిపెట్టేశాడు. మారు మాట్లాడకుండా అక్కడ అదృశ్యమైపోయి మహావేగంగా బయటకు వచ్చేశాడు. అలా కొండ గుహలో నుంచి దివ్య రూపంతో మహామంగళ విగ్రహంతో బయటకు వస్తూ ఉన్న ఈశ్వరుణ్ణి చూచారు వాళ్ళు. సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్న దివ్య రూపం అది, చిన్మయ విగ్రహం అది. స్వచ్ఛమైన తెల్లని పిండి కాంతితో ఉన్నది. శారద నీరద కోమల పారద రుచిదేవుడు ఆయన, విమల భాగ్యోదయుడు ఆయన. అటువంటి పరమాత్మని చూడడంతో ప్రణమ్య సుమహాప్రీత్యా నతస్కంధాశ్చ నిర్జరాగా. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు ఒక్కసారి శంకరుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. పార్వతిని విడదీసి బయటికి లాక్కొచ్చిన భయం ఉంటుంది వాళ్ళకి. అందుకే సాష్టాంగ పడిపోయారు. ప్రభు రక్షించు రక్షించు, మీ దంపతుల్ని తెలుసో తెలియకో విడదీసి ఉంటే ఆ అపరాధాన్ని తక్షణం క్షమించు. జహి దైత్యాన్ కృపాం కృత్వా, జహి దైత్యాన్ కృపాం కృత్వా తారకాదీన్ మహాప్రభో దేవకార్యం కురు విభో రక్ష దేవాన్ మహేశ్వర. మహాప్రభు, నువ్వు కరుణా సముద్రుడివి. దైత్యాన్ జహి, రాక్షసుల్ని చంపేయి, సంహరించు. మా మీద కృపాంకృత్వ, దయ చూపించు. మా దేవకార్యాన్ని సాధించి పెట్టు, దేవతల్ని రక్షించు. భూలోకంలో యజ్ఞములు, ధర్మ కార్యములు, ఆలయములు అన్నీ నశించిపోతున్నాయి. ఎక్కడ ధర్మం లేదు, సర్వత్రా అధర్మం పెరిగిపోతోంది. అసలు ఇది ఏ యుగమో తెలియటం లేదు. కలిపురుషుడు ఇప్పుడు ప్రస్తుతం విజృంభిస్తున్నాడు తారకాసురుడి ధర్మమానని.
మేమందరం తట్టుకోలేకపోతున్నాం, నువ్వు అవ్యాజ కరుణామూర్తివి, నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారు మమ్మల్ని అంటూ ప్రార్థిస్తూ ఉండగా దేవతల దుఃఖాన్ని విన్నాడు ఆయన. జరగవలసింది జరక్క తప్పదు. యద్భావి తద్భవత్యేవ కోపి నహ తన్నివారక. ఎవడూ జరగవలసిందని ఆపలేడు, ఏది జరగాలో జరుగుతుంది. పార్వతీదేవి నా వల్ల గర్భం ధరించి పిల్లవాడిని కనాలనుకున్నది, కానీ దైవలీల ఇలా ఉన్నది. ఆయనే దైవం కదా, అందుకనే దైవలీల ఇలా ఉన్నది. పార్వతికి గర్భం ధరించి పిల్లవాడిని కనే అవకాశం లేకుండా మీరు చేశారు. ఇప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. నేను రుద్రవీర్యాన్ని పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టకుండా మీకు ప్రసాదిస్తాను. అప్పుడు ఆలస్యం లేకుండా కుమారుడు పుడతాడు, వాడు దుష్ట శిక్షణ చేస్తాడు. కానీ నా తేజస్సు రుద్రవీర్యం భయంకరమైన అగ్నిది, ధగ ధగ వెలిగిపోయే ప్రళయాగ్ని. ఈ ప్రళయాగ్నిని గ్రహించి ఆ తేజస్సుని మోసే శక్తి మీలో ఎవరికైనా ఉంటే వాడు ముందుకు రండి, వాళ్ళకి ఈ రుద్రవీర్యాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు దేవతలంతా వరం పట్టుకుంటాం, రుద్రవీర్యాన్ని ఎవడను ముట్టుకుంటే భస్మం అయిపోతాడు, ఎందుకంటే అది కోటి ప్రళయాగ్నులు సంవర్తాగ్నుల కంటే భయంకరంగా వెలిగిపోయే వేడిమి కలిగిన అగ్నిది. కాబట్టి అగ్ని మాత్రమే ధరించగలడు. కాబట్టి అగ్నిదేవా, నీవు వెళ్ళి ఆ రుద్రవీర్యాన్ని నీ గర్భంలో ధరించు అనగా తప్పదంటారా అన్నాడు అగ్ని. తప్పదు నీకు అన్నారు వాళ్ళు. అగ్నికి కూడా లోపల భయమే, ఎందుకంటే రుద్రవీర్యం అగ్నిని కూడా కాల్చేస్తుంది. అది ఆయన కూడా తట్టుకోలేడు. అగ్నికి కూడా భరింపలేనటువంటి ఉష్ణత కలిగినటువంటి అగ్నిది. సరే తప్పదు కనుక అగ్ని ఏం చేశాడు? అగ్నిర్భూత్వా కపోతో హి ప్రేరిత సర్వనిర్జరై. వెంటనే అగ్ని ఒక పౌరం కింద మారిపోయాడు. కపోత పక్షులను ఒక పక్షులు ఉంటాయి అన్నమాట, ప్రత్యేకం. ఈ పౌరాలు కాదు, ఊర్ధ్వలోకంలో ఉండే కపోతాలు. కపోతాలు 3 రకాలు ఉంటాయి. పౌరములని పిలువబడే కపోతములు కేవలం అమోఘమైన అగ్నికణములు, నిప్పులు మాత్రమే తినే కపోతాలు ఉంటాయి. ఇవి నిప్పులు తింటాయి, నేను చూశాను. నిప్పుకోడులాగా నిప్పులు తింటాయి అవి ఒక రకమైన కపోతాలు. ఇవి కాకుండా తల్లకిందులుగా వెళ్లాడుతూ కళ్ళు లేకుండా ఉంటాయి కపోతాలని. మీకు చూపిస్తాను కావాలంటే. లక్కవరమున ఒక ఊరుంది పశ్చిమ గోదావరిలో, జంగారెడ్డిగూడ దగ్గర. అక్కడ మర్రి చెట్టుకు వెళ్లాడుతూ ఉంటాయి. అవి తల్లకిందులుగా వెళ్లాడతాయి. వాటికి నోరు, మలమూత్ర విసర్జన 2 ఒకటే ద్వారం. మనకు మళ్ళీ తినడం వేరు, మూత్ర మల విసర్జనలకు వేరే ద్వారాలు ఉండవట. ఏ నోటితో తింటాయో ఆ నోటితోటే మలం విడిచిపెడతాయి, రెట్టలేస్తాయి. పాపం కళ్ళు ఉండవు, అందుకే విచిత్రంగా తిరుగుతాయి. పూర్వం చూసారా, 2 కళ్ళు లేని కపోతిని బాబోయ్ అనేవారు పూర్వం. కళ్ళు లేని కపోతిని, కపోతి పోయి మనకు కబోది అయిపోయింది. అది కబోది కాదు, కర్మ. కళ్ళు లేని కపోతం. ఈ కపోత పక్షుల్లో గుడ్డి పక్షులు అన్నమాట ఇవి. ఈ విధంగా 3 రకాల కపోత పక్షులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యం గొళ్ళల్లోనూ వాటిల్లోనూ తిరిగేటటువంటి పావురములు, ఈ కళ్ళు లేని మలమూత్రములు ఆహారము ఒకే ద్వారంగా తీసుకునేటటువంటి పక్షులు. ఇవి కాకుండా నిప్పుల్ని మింగేటటువంటి కపోతాలు. ఈ నిప్పుల్ని మింగేటటువంటి కపోత పక్షిగా మారిపోయాడు అగ్ని. ఎందుకంటే రుద్రవీర్యం ఒక అమోఘమైన అగ్ని గనక. ఇప్పుడు నాకు ఆ శివ తేజస్యమ్మనగానే ఈశ్వరుడు ఇలా సంకల్పించగానే ఆయన చేతిలోకి ధగ ధగ వెలిగిపోతూ తెల్లని కాంతితో ఒక ముద్ద వచ్చింది. ఆ ముద్దని ఈ పావురానికి ఇచ్చాడు, ఈ కపోతానికి. అది ముక్కుతో గుటుక్కుని మింగింది. అలా ముక్కుతో పావురం దాన్ని మింగుతున్న సమయానికి శివుడు ఏమైపోయాడా అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చిన పార్వతి అక్కడ చేరింది. అక్కడికి వచ్చిన పార్వతి ఈ దృశ్యం చూసింది, పళ్ళు పటపట కొరికింది. ఎంత మోసం, ఎంత అన్యాయం, ఎంత కండకావరం ఈ దేవతలకి! నా గర్భంలోకి రావలసిన ఈ దివ్యమైన అగ్నిని వాళ్ళు స్వీకరిస్తారా అనుకున్నది. రే రే సురగణా సర్వే యూయం దుష్టా విశేషతః స్వార్థ సంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః. ఓరి దేవతల్లారా, మీరు పరమ స్వార్థులు, ఎప్పుడు స్వార్థపరులే, దుర్మార్గులు. మీకోసం ఏ పాపమైనా చేస్తారు, ఇతరుల సుఖాలన్నీ హరిస్తారు మీరు. నేను ఎంతో కాలం తపస్సు చేసి రుద్రవీర్యాన్ని గర్భంలో ఒక పిల్లవాడిగా భరించి జన్మనిచ్చి వాడి ద్వారా తరించాలనుకుంటే ఆ భాగ్యం దక్కకుండా చేశారా? ఎందుకంటే జీవితంలో ఒక్కసారి రుద్రవీర్యం పార్వతీదేవి గర్భంలోకి వస్తుంది. ఆ తర్వాత ఆయన మరొకసారి అటువంటి అమోఘమైన రేతస్సు ఎవరికి ఇవ్వడు. మీరు పరమపాపిష్టి వాళ్ళు, నా ఆశలన్నీ భగ్నం చేశారు. నేను గొడ్రాలనైపోయాను మీ వల్ల. మీకిదే నా శాపం. అద్య ప్రభృతి దేవానాం వంధ్యా భార్యా భవంతితి. ఈనాటి నుంచి మీ భార్యలు
గర్భం ధరించి పిల్లల్ని కనరు. ఇప్పటివరకు పుట్టిన పిల్లలే తప్ప కొత్తగా పిల్లలు పుట్టరు. మీరు గొడ్రాళ్ళు అయిపోతారు మీ భార్యలు. దేవతలకి ఇక వాళ్ళ భార్యల వల్ల సంతానం ప్రాప్తించదు. నాకు చేసిన అన్యాయం వల్ల తరచుగా స్వర్గం మీదకి రాక్షసులు దండయాత్రకు వస్తారు. దాంతో రాక్షసుల వల్ల స్వర్గం విడిచి పారిపోవడం, మళ్ళీ ఈ విష్ణువు వల్ల శివుడి వల్ల తిరిగి స్వర్గం పొందడం, ఇలా చేస్తూనే ఉంటారు. మీ కర్మ ఇంతే అనగానే బ్రహ్మాది దేవతలంతా కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుకుని ఏడుస్తూ ఒకసారి కళ్ళు చికిలిస్తారట, మళ్ళీ మోస్తారట. అమ్మవారిని చూడడానికి భయం వేసేస్తుందనమాట. అమ్మ రక్షించని చేతులు జోడిస్తుండగానే ఇంతలో అమ్మవారు ఈసారి అగ్నికేసి తిరిగింది. ఏమిరా అగ్ని, నీకెంత కంటకావరం కాకపోతే రుద్రవీర్యాన్ని మృంగుతావా? అగ్నివి కాబట్టి ఎంత వేడిమినైనా తట్టుకోగలననుకుని పరమ పవిత్రమైన రుద్రవీర్యాన్ని గ్రహిస్తావా? దీనికి ఇదే నీకు నా శాపం. సర్వభక్షీ భవ, ఈ రోజు నుంచి అడ్డమైన చెత్త కూడా తిను. పో, భూలోకంలో పెంటా తిను, వంట చెయ్యి, కడుపులో మంటగాను ఉండు, శవాల్ని తగలబెట్టు, ఇలా సర్వం తిను. అందులో మరి ముఖ్యంగా కలియుగంలో మానవులు భయంకరమైన కెమికల్స్తో కూడిన ప్లాస్టిక్ కూడా నీలో వేస్తారు. దిక్కుమాల ప్లాస్టిక్ కూడా తిను. శివతత్వం ఎరగనివాడా అన్నది. వెంటనే శివుడు తన గృహంలోకి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అప్పుడు దేవతలు వెనక నుంచి పరమేశ్వర, ఏమీ అన్యాయం, మేమేమో తారకాసుర వధ కోసం నీకు వచ్చి ప్రార్థన చేసి నిన్ను మొరపెట్టుకుంటే, నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే ప్రార్థిస్తే నువ్వు కరిగి నీ అమోఘరేతసిస్తే మధ్యలో ఈ అమ్మవారు వచ్చి మమ్మల్ని శపించింది, మేము ఈ శాపాన్ని తట్టుకోలేము అనగా శివుడు పార్వతి గడ్డం పట్టుకుని, పాపం వీళ్ళంతా మన పిల్లలు మన కోసం తపస్సు చేశారు, ఎన్నో కష్టాలు పడిన వీళ్ళు రాక్షస పీడ తట్టుకోలేక ఈ పని చేశారు, నువ్వు తల్లివి క్షమించమనగా అప్పుడు ఆవిడ మళ్ళీ జాలి పడిపోయింది. నాయనలారా, మీకు ఇచ్చిన శాపాన్ని మారుస్తున్నాను. ఈ దేవతా స్త్రీలు గర్భం ధరించరు కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టరు, కానీ మీరు ఎవరికి వరం ఇస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇంద్ర, నువ్వు ఎవరికైనా వరం ఇచ్చావనుకో, నీ వరం వల్ల మానవులకి పిల్లలు పుడతారు, వాళ్ళు నీ పిల్లలే అవుతారు. మీ భార్యలకి గర్భ ఆయాసం ఉండదు, గర్భం ధరించకుండానే పిల్లలు పొందుతారు. ఉదాహరణకి ద్వాపర యుగంలో కుంతీదేవికి నువ్వు వరం ఇస్తావు, అర్జునుడు పుడతాడు, అర్జునుడు నీ పుత్రుడే అవుతాడు. అలాగే త్రేతాయుగంలో వాలి అనేవాడు పుడతాడు, వాడు నీ కొడుకే అవుతాడు. ఇలా ఎవరెవరు నీ వరం వల్ల పుడితే వాళ్ళు నీ పిల్లలు అవుతారు. అలాగే యముడి వల్ల, ఈ వాయువు వల్ల, వీళ్ళందరి వరాల వల్ల, దేవతల వరాల వల్ల జీవులు పుడతారు, వాళ్ళు వాళ్ళకి పుత్రులను పిలిపించుకుంటారు. భార్యలకి మాత్రం గర్భం ఉండదు. అందుకనే దేవతలు ఎప్పుడు 33 కోట్లే. ఈ మధ్యన ఎవడో పిచ్చే వేషం వేసి ప్రశ్న వేశాడండి. దేవతలు 33 కోట్లు అంటారు, ఎప్పుడో పురాణాల్లో రాశారు కదా, ఇంకెప్పుడు 33 కోట్లేనా, భూలోకంలో గుంటూరులోనే జనం పెరిగిపోతే అన్నాడు వాడు. పార్వతీదేవి శాపం పెట్టింది, దేవతా స్త్రీలు గర్భవతులు కాకూడదు, పిల్లలు కనకూడదని. అందుకని అప్పటి నుంచి ఆ 33 కోట్లు జనాభా పెరగకుండా ఉన్నారట. ఈ శాపం మన భూలోకవాసులకు ఇస్తే ప్రమాదం. అందువల్ల ఆవిడ దేవతలకు మాత్రమే ఇచ్చింది. దేవతలు ఎప్పుడు 33 కోట్లు ఉండడానికి అసలు కారణం ఇదనమాట. ఇది శివపురాణంలో ఈ ఘట్టం తెలియకపోతే మనకు అది తెలియదు. కాకపోతే దానివల్ల దేవతలకు ఉపకారం జరిగింది, మానవులకు మరో ఉపకారం జరిగింది. ఈ దేవతల వరంతో మంచివాళ్ళు పుట్టడం మొదలుపెట్టారు, వాళ్ళు దేవతల పుత్రులు అనిపించుకున్నారు. ఇక దేవతలకి కష్టం ఎక్కువ కాలం ఉండదు, క్షణికమే అవుతుంది. కలియుగంలో మాత్రం దేవతలకి రాక్షస పేడ ఉండదు, మానవ పేడ ఉంటుంది. మానవుల్లో పాపాత్ములు కూడా కలియుగంలో సంకీర్తన చేసిన పుణ్యంతో స్వర్గానికి వస్తారు. ఈ పాపాత్ములు పైకొచ్చి కొంచెం మధ్య మధ్యలో వెగులు వేషాలు వేసి భూలోకానికి పోతూ ఉంటారట. ఎంత గొప్ప విషయం తెలిసినా అండి, కలియుగంలో సులభంగా స్వర్గానికి వెళ్ళాలంటే 3 రోజులు విడిచిపెట్టకుండా సంకీర్తన చేస్తే చాలంట. 3 రోజుల పాటు కూర్చుని చక్కగా పాటలు పాడేయండి అంతే. రామ నీల మేఘ శ్యామ అని గొంతె తరిచి పాడారంటే 3 రోజులు స్వర్గానికి వెళ్తారు. అదే ఎక్కువ భక్తితో పడితే స్వర్గం నుంచి భ్రష్టులం కావు, కానీ ఎక్కువ భక్తి లేకుండా స్వర్గానికి మాత్రమే వెళ్ళాలనే కోరికతో గనక పాడితే స్వర్గంలో కొద్ది రోజులు నుండి అక్కడ కూడా దేవతల మధ్యలో పార్టీలు పెట్టి వీడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాట, ఎక్కువ కాలం ఉండట. అందుకని భజన చాలా గొప్పది, దానివల్ల స్వర్గం వస్తుంది. కానీ క్షణిక స్వర్గం కాకుండా శాశ్వత స్వర్గం కావాలి. కాబట్టి దానికి తగినటువంటి మార్గం కూడా చేయాలి, భక్తితో చేయాలి సంకీర్తన, భక్తితో పురాణం వినాలి. అప్పుడు మనం స్వర్గానికి వెడితే అక్కడ రాజకీయ పార్టీలు సృష్టించడం, గందరగోళాలు సృష్టించడం ఇవేమీ చేయకుండా ఎక్కువ కాలం ఉండి ఆ పుణ్యం వల్ల ఉత్తములుగా పుట్టి తరిస్తాం. కాబట్టి దేవతలకి ఈ వరం ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు అగ్నికేసి తిరిగింది. అగ్ని,
నువ్వు సర్వభక్షకుడివైన నిత్య శుచివి అవుతావు. యజ్ఞములలో నీకు హవ్యం వేయగానే ఎన్ని పాపిష్టి వస్తువుల్ని కాల్చినా ఆ పాపం నిన్ను అంటదు. నీవు పరమశుచివి, నీకెప్పుడు విలువ ఉంటుంది అనగా అప్పుడు వాడు కొంత సంతోషించారు. పోలేని అనుకుని ప్రభు ఈ అమోఘమైన రేతస్సుని ఎంతకాలం భరించాలన్నట్టు ఆయన. నేనేం చేయగలను, నువ్వేగా భరిస్తానన్నావు, భరించని వెళ్ళిపోయాడు ఆయన. అగ్నిహోత్రుడు ఈ రుద్రవీర్యాన్ని కపోత రూపంలో లోపలికి మింగాడే కానీ ఇది లోపలికి వెళ్ళి అగ్ని కడుపును కూడా కాల్చేసింది టండో. తట్టుకోలేకపోయాడు ఆయన, వణికిపోయాడు. వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, ఎంతమంది జనమంతా కలిసి నువ్వు గొప్పవాడివి గొప్పవాడివి నన్ను ముందుకు తోశారు. నేను కూడా గొప్పవాడినేమో విర్రవీగి శివవీర్యాన్ని మింగాను. ఇప్పుడు అది కడుపులోకి వెళ్ళి నన్ను దగ్ధం చేస్తోంది. ఇంక కొద్ది రోజులు ఈ అమోఘ రుద్ర తేజస్సు నా కడుపులో ఉంటే నేను ఉన్నవాడిని ఉన్నట్టే పెటిల్ని పేలిపోయేటట్టు, నన్ను తెలుసుకున్న నగర్లో బాంబు పేలుడికి అక్కడ వాడు పేలిపోయినట్టుగా. తండ్రి నన్ను రక్షించన్నాడు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు, ఇలాంటి విషయాల్లో సలహా ఇవ్వాలంటే విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. నేను ఊరికే వరాలు ఇస్తాను, కానీ కష్టాలు అంత తేలిగ్గా తొలగించలేను. నీకు కష్టములు తొలగించేవాడు పరమ పూజ్యుడు నారాయణుడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నట్ట. అప్పుడు నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆయన అన్నాడు, అగ్ని, నీకు ఈ రుద్ర తేజస్సు కడుపులోకి వెళ్ళడం వల్ల వచ్చిన మంట వల్ల ఆలోచన శక్తి తగ్గింది. ఆలోచన శక్తి తగ్గడం వల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఇప్పుడు నీకు కిటుకు చెబుతాను. సప్త ఋషుల్ని పిలువు, దేవతల కోసం యజ్ఞం చేయమను. యజ్ఞంలో దేవతల కోసం ఇంద్రాయ స్వాహ అంటారు కదా, ఇంద్రుడికి ఆహారం వెళ్ళేటప్పుడు ఈ కడుపులో ఉన్న రుద్రవీర్యం అందులో కొంచెం కలిపి వాడికి పంపేస్తూ ఉండు. అగ్ని ద్వారా దేవతలకు ఆహారం పెడుతుంది. దేవతలకు ఆహారం అందించినప్పుడల్లా ఎవరెవరికి ఆహారం అందించినా ఈ అమోఘమైన రుద్రవీర్యం వాళ్ళకి పంచేయి. అందరికీ తలకు కొంచెం పంచేమనుకో, నీ అగ్ని శక్తి కొంచెం తగ్గుతుంది, నీ కడుపు మంట కొంత తగ్గుతుంది. ఆహారం లడ్డు ఎలా అయితే కొంచెం కొంచెం అందరికీ పంచి మనం కొంచెం తింటే మనకి ఇండైజేషన్ ప్రాబ్లం రాదో, అలాగే ఈ అమోఘమైన రుద్ర తేజస్సు అందరికీ పంచేయి అన్నట్ట. అబ్బా, ఈ విషయం నాకు ఆలోచనకి రాలేదండి అన్నట్టు. వస్తే నువ్వెందుకు అవుతావు, నువ్వు విష్ణువు అయిపోతావు అన్నాడు ఆయన. ఇప్పుడు అగ్నిహోత్రుడు సప్తఋషుల్ని బతిమాలుకున్నాడు. వాళ్ళు దేవతల కోసం యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో వేసిన ద్రవ్యమంతా అగ్ని ఇవ్వాలి కదా. అగ్నిముఖావై దేవాహ, దేవతలకు అగ్నే ముఖం. అగ్నిహోత్రుడిలో వేసిన దాన్ని అగ్ని ఆహారంగా వాళ్ళకి ఇస్తాడు. ఈ ఆహారం ఇచ్చేటప్పుడల్లా తన గర్భంలో ఉన్న అమోఘమైన ఈ రుద్ర తేజస్సు కొంచెం కొంచెం ఇంద్రుడికి, యముడికి, కుబేరుడికి, నిరుతికి, వరుణుడికి, వాయువుకి, ఈశానుడికి, అలాగే తక్కిన దిక్పాలకులకి, అశ్విని దేవతలకి అందరికీ పనిచేశాడు ఆయన. దాంతో ఈయనలో ఒక 25 వంతు మాత్రమే మిగిలింది రుద్ర తేజస్సు, మిగతాదంతా దేవతల్లో గడిపోయింది. ఇప్పుడు చూడండి, దేవతలు ఈ యజ్ఞం అయ్యాక ఆహారం తినగానే వాళ్ళకి కడుపులో మంట బయలుదేరింది, తాపం బయలుదేరింది. బాబో బాబో అని ఏడవడం మొదలుపెట్టారు. భయంకరమైన అగ్నిజ్వాలలు వాళ్ళ కడుపుని దగ్ధం చేసేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఏడుస్తూ పరుగు పరుగున బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రహత రక్షించు బాబోయ్ అన్నారు. అప్పుడు మళ్ళీ ఆయన, నేనేం చేస్తాను, విష్ణువు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. మళ్ళీ వీళ్ళంతా ఏడుస్తూ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన అన్నాడు, ఈసారి శివుడి దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే ఇది రుద్ర తేజస్సుని అగ్ని ద్వారా మీకు పంచాను, మీ దగ్గర నుంచి ఎవరికి పంచాలో నేను ఆలోచించను, అది నా బాధ్యత కాదు, ఇక మీరు వెళ్ళి శివుడి కాడు పట్టుకుంటాను. కానీ మళ్ళీ అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరుణ్ణి అత్యంత భక్తితో ప్రార్థించారు. మహేశ్వర, భరింపశక్యం కాని తేజస్సిది, కాచిన్నాస్తి వినాశక్త్యా ధర్తుం యో నౌ జగత్ప్రయే. ఈ ముల్లోకాలలోనూ రుద్ర తేజస్సుని ఇంకెవరూ భరించలేరని అర్థమైపోయింది. అగ్నిదేవుడు తెలివిగా కొంత డబ్బు తన దగ్గరట్టే పెట్టుకుని ఈ డిపాజిట్లు మాకు అంటగట్టాడు. మేమందరం దేవతలమంతా అమోఘమైనటువంటి ఈ రుద్రవీర్యాన్ని భరించలేకపోతున్నాం. ఈ రుద్రవీర్యమును మళ్ళీ నువ్వే సేకరించి ఇంకెవ్వరం ఏమీ చేయలేము. ఇటు అగ్నికి ఇటు దేవతలకి అందరికీ శుభం చేకూర్చు పరమాత్మ. అమోఘమైన రుద్ర తేజస్సుని దేవతలు అగ్ని ఎవరు భరిస్తారు అనగా, అప్పుడు శంభుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, అగ్ని మీరేం చేస్తారో తెలుసా? రేపు రాబోతున్నది మాఘమాసం. మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఈ నెల్లాళ్ళు హిమాలయ పర్వతంలో ఉన్న గంగానదిలో మందాకినిలో స్నానం చేయటానికి స్త్రీలు వస్తారు.
హిమాలయ పర్వతములలో స్నానం చేసే స్త్రీలకి అమోఘమైన రుద్ర తేజస్సుని భరించే శక్తి ఉంటుంది. మీరందరూ దేవతలంతా కలిసి మీ రుద్ర తేజస్సుని మళ్ళీ అగ్నిలో ప్రవేశపెట్టేయండి. అగ్ని కొద్ది రోజులు దాని ఓపికతో మోస్తాడు. మోసి అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు, హిమాలయాలలో మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేయడానికి వచ్చేటటువంటి పతివ్రతల్లో దాన్ని ప్రవేశపెడతాడు. అది కూడా ఎవరి దగ్గరికి అంటే ఎవరి దగ్గరికి పెడితే వాడి దగ్గరికి వెళ్ళి ప్రవేశపెట్టలేడండోయ్. హిమాలయాల్లో చాలామంది మాఘస్నానం చేస్తారు. మాఘస్నానం అయ్యాక చలికి తట్టుకోలేక అగ్నిని వెలిగించి ఉహుహు అని చలి కాచుకున్న వాళ్ళలో ప్రవేశపెట్టన్నాడు ఆయన. అందుకే మాఘమాసంలో చలిమంట దగ్గరికి వెళ్ళకూడదని నిషేధం అయింది అప్పటి నుంచి. ఓహో అనుకున్నాడు అగ్ని. ఎప్పుడు మాఘం వస్తుందా అని చూశాడు. మాఘమాసం వచ్చేసింది. మాఘమాసంలో హిమాలయ పర్వతానికి ఋషులంతా వచ్చి మకాం పెడతారు. వాళ్ళ భార్యలు తెల్లవారుజామున మాఘస్నానానికి పెడతారు. అలాంటి వాళ్ళల్లో సప్త ఋషుల భార్యలంతా ఒక రోజున కట్టగట్టుకుని స్నానానికి వచ్చారు. పరమ పవిత్రమైన దివ్య మందాకిని దగ్గరకు వచ్చారు. కేదారం దగ్గర మందాకిని ఉంటుంది కదా, ఒక్కసారి అందులో మొలగడ్డి తెలుస్తుంది. బాగుండి ఎంత బాగుంటుందో. ఒక్క గంట తర్వాత మళ్ళీ మనం అంటే ఏమిటో తెలుస్తుంది కొంతమందికి అప్పటికి కూడా తెలియదు. నేను ఎక్కడున్నాను అంటారు కొంతమంది. అంతలా స్తంభించిపోతారు అన్నమాట. భగవంతుడు నిజమైన నమ్మకంతో స్నానం చేసేవాళ్ళని కాపాడతాడని రెండోసారి చెబుతానే చాలా గొప్పనది అది. ఆ మందాకినిలో ఎన్నిసార్లు స్నానం చేసినా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కాసేపు మాత్రం శరీరం కోల్డ్ బర్నింగ్ అనమాట. చలికి కాలిపోతాం అంటే అలా అయిపోతాం. కానీ ఒక్క పని మాత్రం చేయండి, ఒంటరిగా స్నానం చేయకండి సుమా. ఎందుకంటే అందులో దిగినోడు పైకి రాలేడు, ఇంకోటి లాగాలి, ఇద్దరు లాగాలి పట్టుకొని. ఆరోగ్యం మాత్రం బాగుపడుతుంది. నేను చెప్పాను కదా, హిమాలయాలలో మందాకినిలో స్నానం చేస్తే ఇంక కొంతకాలం పాటు దురదలు ఉండవు, అన్ని రకాల ఆధివ్యాధులు తొలగుతాయి. అంత గొప్ప హిమజలం అది. ఆ హిమజలం శివుడు నిరంతరం స్నానం చేసే హిమజలం. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం. ఎంత అద్భుతమైన స్తోత్రాలు అవి. అటువంటి చోట స్నానానికి సప్తఋషుల భార్యలు వచ్చారు. ఒక్క అరుంధతి తప్ప తక్కిన ఆరుగురు కూడా స్నానం చేశాక వణికిపోయారటండోయ్. స్నానం కృత్వా స్త్రియాః తాహి స్నానం కృత్వా స్త్రియస్తాహి మహాశీతార్దితాశ్చ షట్ గంతుకామా మునే యాతా వహ్నిజ్వాలా సమీపతః. సప్తఋషుల భార్యలు అరుంధతితో పాటు మందాకినిలో సంకల్పపూర్వకంగా స్నానం చేశారు. అసలే మాఘమాసం, ఆపై హిమాలయాలు. మాఘమాసంలో మనకి తలుపులు తీరు తెలుసుగా మీకు ఆ విషయం. వైశాఖం వచ్చేదాకా తలుపులు తీరు అంటే మే నెలలో తీస్తారు. అక్కడ మనబోటి వాళ్ళకి ఎంట్రన్స్ మేలో ఉంటుంది. అటువంటిది ఫిబ్రవరి మాఘమాసంలో అంటే ఆలోచించండి. ఆ గడ్డగట్టే చలిలో 7 స్నానం చేశారు. అందులో 6 చలి ఎక్కువైపోయింది. వాళ్ళు గజగజ వణికిపోయారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. నిజానికి వీళ్ళు ఏళ్ల తరబడి అక్కడ తపస్సు చేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు. ఎంతో పూర్వం చలి లేదు వాళ్ళకి. ఎందుకంటే సప్తఋషుల భార్యలకి చలి ఏమిటి. ఇప్పుడు మాత్రం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని శివుడు వాళ్ళకి చలి కలిగేలా చేశాడు. లేకపోతే అంత పూర్వం లేని చలి కొత్తగా వచ్చేది పాపం. ఈ చలికి తట్టుకోలేకపోయారు. ఎవరో గారు అక్కడ చలిమంటేశారు. అసలు నిజానికి అక్కడ చలిమంట ఎవడు వేసాడో తెలియదు, వీళ్ళ కోసం వేసినట్టుగా. అంటే అగ్ని తనంత తానే మంటగా వెలగడం మొదలెట్టాడు. వెంటనే వాళ్ళు అరుంధతి అసలే ఎప్పుడూ లేదు మనకి చలి వస్తోంది. ఈ చలి వస్తున్న సమయంలో మనదృష్టం కోసం ఎవరో పుణ్యాత్ములు చలిమంట వేసి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి చలి కాగుదాం, అప్పుడు ఈ బాధ తొలగిపోతుంది అని జ్వాల దగ్గరికి వెళ్ళారు. అరుంధతి వద్దందిట. నిషిషేధ విశేషేణ. ఆవిడకి అన్నీ తెలుసు. అందుకని ఓయ్ వెళ్ళకండోయ్ అంది. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా చెవికి దెబ్బలు వేసినట్టు అయింది వాటికి. చలి ఎక్కువైపోతే ఏమవుతుందో తెలుసా, బాగా చలి వేసినప్పుడు చెవులు కూడా పూడుకుపోతాయి, చెవులు వినపడవు, దెబ్బడ వేసినట్టు అయిపోయి వెనక నుంచి అరుంధతి వద్దో అంటున్న మాటలు కూడా వాళ్ళకి వినపడలేదు. ఇదే చెప్పాగా, జరగాల్సింది జరగాలి. వాళ్ళు దగ్గరికి వెళ్ళారు, చలి దగ్గరికి వెళ్ళారు. ఆ చలి కాచుకోవడంలో కూడా ఏదో దూరం నుంచి కాదట, మంట మీదే చేతులు పెట్టేలాగా ఊహు అన్నారు ఆ వెచ్చదనం కోసం. అలా అన్నారో లేదో వెంటనే అగ్నిలో ఉన్న అమోఘమైన రుద్రవీర్యం ఈ 6 శరీరంలోకి ప్రవేశించింది. వాళ్ళు రామకోపాలకుండా అగ్నికున్న తాపం మొత్తం పోయిందిట. అగ్నిగారిలో ఉన్న రుద్ర తేజస్సు కాస్త వీళ్ళ 6 వచ్చి పడిపోయింది. ఆయన అమ్మ తాప విమోచనమైనది
తాపసీ సుందరులారా అని మాయమైపోయాడు. అప్పటిదాకా ఉన్న చలిమంట మాయమైపోయింది. వీళ్ళకి మాత్రం వాంతులు అవ్వడం మొదలెట్టింది. ఒక్కో అండం మొదలుపెట్టారు. ఇదేంట్రా క్షణకాలంలో అగ్ని మీద చేతులు పెట్టగానే మనందరం గర్భాలు ధరించాం, 6గురం గర్భాలు ధరించాం. ఈ వేవిళ్ళ బాధ ఏమిటి, ఈ వికారాలు ఏంటి అనుకున్నారు. పాపడు చాలా దుఃఖపడిపోయారు, సిగ్గుపడిపోయారు. పైగా ఈలోపు వాళ్ళ భర్తలు వచ్చారు, మహర్షులు. మాఘస్నానం అనే పేరుతో ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తారా, గర్భవతులు అయ్యారా, మీరు పాతివ్రత్యానికి లోపం కలగజేశారనుకున్నట్టు పాప వాళ్ళు. మహాత్ములు వాళ్ళు, జ్ఞానులు, తమ భార్యల గొప్పతనం తెలియదా, చెప్పాక ఇదంతా కాలప్రభావం. దాంతో వాళ్ళంతా ఏం చేశారు, వెంటనే భార్యను విడిచిపెట్టి పారిపోయారు. పాప ఈ ఋషిపత్తులు ఏం చేశారు, అమ్మ అరుంధతి ఇదేం అన్యాయం తల్లి అన్నారు. నేను చెబుతూ ఉంటే వినిపించుకోకుండా వెళ్ళారా మీరు. అందులో అగ్ని రుద్ర తేజస్సును పెట్టుకుని ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ అగ్ని మామూలు అగ్ని కాదు, రుద్రుని యొక్క వీర్యము కలిగిన అగ్ని. శివుడు మాఘమాసంలో చలి కాచుకునేటటువంటి వాళ్ళల్లో ప్రవేశపెట్టమన్నాడు. మీ దురదృష్టవశాత్తు మీరు వెళ్ళారు, ఈ దురదృష్టమో అదృష్టం అనుకోండి, నేను చెబుతూ ఉంటే వినలేదు. బహుశా ఇది కూడా భవిష్యత్తులో మీకు ఏదో శుభం కలిగిస్తుంది అనుకుందాం. ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా కష్టం అనిపించింది భవిష్యత్తులో విశిష్టం అవుతుంది. ముందు దురదృష్టం అనుకునేది తర్వాత అదృష్టం అవుతుంది. కంగారు పడకండి. మీ కడుపులో అమోఘమైన రుద్ర తేజస్సు ఉంది. మీరు పరమపతివ్రతలు, మీకు ఏ లోపం లేదు, పాపం లేదు, శాపం తగలదు. మీ భర్తలు భవిష్యత్తులో మిమ్మల్ని వెతుక్కొచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు. ప్రస్తుతానికి ఈ దుర్భర దుఃఖాన్ని అనుభవించండి అనగా వాళ్ళు ఈ గర్భం తట్టుకోలేకపోతున్నామమ్మా, మేమేం చేయాలన్నారట. శివుణ్ణి ప్రార్థించండి అంది అరుంధతి. వాళ్ళు వెంటనే శివ 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 అని పదే ధ్యానం చేశారు. అప్పుడు శివుడు, ఈ రుద్రవీర్యం వల్ల మీరు గర్భం ధరించారు. అమోఘమైన రుద్ర తేజస్సు 6 భాగములై మీ 6గురి గర్భంలో ఉన్నది. దీన్ని మీరు తట్టుకోలేరు. వెంటనే మీరు గంగలో కక్కేయండి. మీరు వాంతి చేసుకోగానే మీ గర్భంలో ఉన్న రుద్ర తేజస్సు గంగలో పడిపోతుంది అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళు ఏం చేశారు, గంగానది దగ్గరికి వెళ్ళారు. స్నానం చేసిన గంగ దగ్గరికి వెళ్ళి ఊక్కని ఒక శబ్దం చేసి వాంతి చేసుకోవడానికి ప్రయత్నించగానే కడుపులో ఉన్న ఆ అగ్నికణం నోట్లోంచి బయటకు వచ్చి గంగలో పడిపోయింది. గంగా నదిలో అది పడుతున్నప్పుడు హిమాలయ పర్వతం ఉనిగిపోయట ఆ శక్తికి. ఒక్క క్షణకాలం అసహన్ శివరేతత్ తత్ హిమాద్రిహి కంపముద్వహన్. అంటే రుద్రవీర్యం వాళ్ళ నోట్లోంచి గంగలో పడుతుంటే గంగానది హిమాలయ పర్వతం మీద ఉండడం వల్ల హిమవంతుడు గద ఉడికిపోయాడు. హిమాలయ పర్వతం బద్దలైపోయింది ఒక్క క్షణకాలం. ఆ శివ తేజస్సు గంగలో పడింది. గంగానది తట్టుకోలేకపోయింది. గంగ మొత్తం ఆవిరైపోయిందిట వేడికి. తట్టుకోలేక పరమేశ్వర, నేను భస్మైపోతున్నాను, నా జలం కొత్త మరిగిపోతోంది, ఉడికిపోతోంది, కాపాడు అన్నది. అప్పుడు శివుడు, ఈ ఉడికిపోయిన జలం ఉష్ణకుండం అనే పేరుతో బదరీ నుంచి గౌరీగుండం నుంచి బయటకు వస్తుంది. ఆ ఉష్ణకుండంలో కలియుగాంతం వరకు ప్రజలు స్నానం చేసి తరిస్తారు అని వరమిచ్చాడు. అది బదరీలో ఉష్ణకుండం అంటే. ఇప్పటికి కూడా బదరీలో ఉష్ణకుండం ఉంది. గౌరీగుండం దగ్గర మాత్రం నీళ్ళు ఈ మధ్య రావటం లేదని కొందరు చెప్పారు. అది కూడా మళ్ళీ సెట్ అవుతుంది. కానీ మొత్తం మీద ఆ ఉష్ణకుండం ఎలా వస్తుందంటారే, ఈ రుద్రవీర్యం ధరించిన గంగానది యొక్క వేడన్నమాట అది. ఇప్పుడు అది బాగానే ఉందండి, ప్రజలు ధరిస్తారు, నేను భరించలేకపోతున్నాను కదా అంది ఆవిడ. నువ్వు ఈ పక్కనే రెల్లుగడ్డి ఉంది, అందులో కక్కెయి అనగా గంగానది మహావేగంగా ఈ భయంకరమైనటువంటి మరిగిపోతున్న తనని అతలకొతలం చేసేస్తున్న రుద్రవీర్యాన్ని పట్టుకెళ్ళి ఒక పెద్ద రెల్లు గడ్డి ఉన్నటువంటి మేట దగ్గరికి వెళ్ళింది. సంస్కృతంలో శరవణము అంటారు, శరత్ అంటారు. గడ్డి చూసారా, బాగా పొడుగ్గా ఉంటుంది, పైన తెల్లని పువ్వులు వస్తాయి, రెల్లు పువ్వులు. ఆ రెల్లు గడ్డి మధ్యలోకి మహాప్రవాహంగా వెళ్ళి అందులో ఈ రుద్రవీర్యాన్ని 6 భాగములుగా ఉన్నదాన్ని పారవేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా. రేపటి రోజు కార్యక్రమంలో